యాక్షన్ ఇది. యూ హ్యావ్ టు బి రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. నిన్న చాలామంది యాంకర్స్ కాకుండా నిన్న మీరు సినిమా చూసారని తెలిసింది నాకు. అది వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. అండ్ చాలా మేము చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్స్ మాట్లాడడానికి వస్తే అందరికీ నమస్కారం దాకానే తెలుగు మాట్లాడి తర్వాత అంతా వేరే వేరే భాషల్లో మాట్లాడే వాళ్ళని మనందరం చూసాం, ఎంజాయ్ చేసాం, వాళ్ళని పెద్ద స్టార్స్ని కూడా చేసాం. ఈ అమ్మాయి కొత్తగూడెం పిల్ల టీనా చక్కటి తెలుగులో మాట్లాడి సిగ్గుపడుతుంది, తెలుగులో సిగ్గుపడుతుంది అమ్మాయి. ఆ మెలికలు కూడా తెలుగులోనే. వెరీ కంగ్రాచులేషన్స్ అమ్మ. అలాగే మా బుడంకాయ రోహన్, వీడు మరో మౌళి, ఇది కొట్టేస్తాడు, మరో లిటిల్ హార్ట్స్తో రాబోతాడు త్వరగా, అంత ఎనర్జీ ఉన్న కుర్రాడు. అండ్ నేను చాలా డియర్గా ఫీల్ అవుతూ చెప్తున్నా, తిరువీర్ ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉండదు. పేరెంట్స్ కూడా లేరు తనకి, తెలుసా మీకు? చాలా కష్టపడి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వలస వెళ్ళి అక్కడ కష్టపడి ముగ్గురు అక్కలు ఎంత కష్టపడితే ఈ జెమిని ఒక జీలోకి వచ్చి ఉద్యోగం చేసి ఒక హీరో అవ్వాలని తాపత్రయం, బాడీ మెయింటైన్ చేయాలి, ఫిజిక్ మెయింటైన్, ఫుడ్ డైట్ మెయింటైన్ చేయాలి, ఫేస్ మెయింటైన్ చేయాలి. హీరో అంటే ఎంత కష్టం, కటౌట్ ఉంటే సరిపోదు, చాలా మెయింటైన్ చేయాలి. అన్నీ చేస్తూ డిసిప్లిన్డ్గా ఎంత డిసిప్లిన్డ్ బాయ్ అతను తిరువీరు. మసూదా సక్సెస్ అయింది, పరేషాన్ సక్సెస్ అయింది, అయినా సరే అతను ఆ నార్మల్ మనిషిలాగా ఉన్నాడంటే ఇలాంటి పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి. తిరువీర్ చాలా మంచి యాక్టర్. ఈ సినిమా అతను ఎందుకు మంచి యాక్టర్ అంటే, రోహన్, తిరువీరు, ఈ అమ్మాయి శ్రావ్య, ఈ సినిమా మన మాల్గుడి డేస్ అని చిన్నప్పుడు ఎప్పుడో వచ్చేది, మీకు తెలియదేమో, ఆర్కే నారాయణ గారిది. అలా ఊర్లో వెళ్తే ఎలా ఉంటుంది, ఊర్లోకి వెళ్ళినట్టుంది, సినిమాకి వెళ్ళినట్టు లేదు. మనం ఒక ఊరు వెళ్ళి ఆ ఊళ్ళో కొన్ని సంగతులు తెలుసుకుని వచ్చేసి, బలగం తర్వాత అంత హృదయమైన సినిమా ప్రీ వెడ్డింగ్ షో, అంత ప్రీ వెడ్డింగ్ షో, అంత మంచి సినిమా. చాలా అవార్డులు వస్తాయి సినిమాకి, చాలా అవార్డులు వస్తాయి. అలాగే ఇందాక సురేష్ బొబ్బిలి చెప్పాడు, అతను ఏమన్నాడంటే కొన్ని తప్పులు చేశాను, నలిగాను, కష్టపడ్డాను, పైకి వచ్చాను అని. సినిమా ఇండస్ట్రీలో అండి 90% మందికి కామన్గా ఉండే సీన్ వాళ్ళ జీవితంలో ఏంటో తెలుసా? ఇంక మనం ఫెయిల్ అయిపోయాను రా, ఇంటికి వెళ్తేనేమో మొహం మీద ఉమ్మేస్తారు, ఇక్కడ బతకాలంటే డబ్బు లేదు, జీవితం లేదు, చావే గతేమో అనుకుని 190 మంది కనిపిస్తుంది. అంత దీన స్థితిలోకి వెళ్ళినప్పుడు వచ్చే రగిలే ఫైర్తోనే సూపర్ స్టార్స్ పుట్టారు, సూపర్ డైరెక్టర్లు పుట్టారు, సూపర్ యాక్టర్స్ పుట్టారు. అలాంటి కోవకు చెందిన వెరీ వెరీ టాలెంటెడ్, ఇటు నుంచి వెళ్ళిపోయాడా, ఇక్కడే ఉన్నాడు, సురేష్ బొబ్బిలి. ఎంత టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. బలగానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది ఇతనే, అవును కదా, బలగానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు, కళ్ళమ్మ నీళ్లు తెచ్చేలా చేశాడు. ఇప్పుడు రేపొద్దున రాబోతే మరో సినిమా, అప్పుడు ఆ సినిమా అప్పుడు మాట్లాడుకుందాం. ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్, సాంగ్ ఇవాళ వైరల్ అయిపోయింది ఆ సాంగ్, రాజు వెడ్స్ రాంబాయ్. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాని ప్రాణం పోసాడు ఇతను. ఎందుకంటే యాక్షన్ సినిమాలకి, సెంటిమెంట్ సినిమాలకి మ్యూజిక్ చేయటం కొద్దిగా ఈజీ, ఎందుకంటే దానికి ఎమోషన్ సపోర్ట్ చేస్తుంది, అది ఫైరీ ఎమోషన్స్ అవి. కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాకి బ్యాక్గ్రౌండ్స్కి వేయాలంటే మనసులో కామెడీ ఉండాలి, నరాల్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, జీవితాన్ని సరదాగా తీసుకునే తత్వం ఉండాలి, అప్పుడే ఆ మ్యూజిక్ వస్తుంది. అలాంటి మ్యూజిక్ చేశాడు సురేష్, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఈ టీం అంతా చాలా సక్సెస్ఫుల్ టీము. అలాగే రాహుల్, నువ్వు ఒక చక్కటి సినిమా తీసి వచ్చావు, నీకు చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చి మంచి సినిమా డబ్బులు ఇచ్చి మంచి సినిమా చేయండి మాకు, రాయండి అంటారు. నువ్వు రెండో సినిమా కూడా ఈయనకి చెయ్యి. ఎందుకంటే నువ్వు తెలుసో తెలియకో కొద్దిగా వేస్టేజ్ కూడా చేసుంటావు, ఆ వేస్టేజ్ని కూడా ఆయన భరించాడు. అందువల్ల ఈసారి ఇంకా మంచి సినిమా తీసి, నేను ఫస్ట్ సినిమా కదా మనకి తెలియదు, చాలా కష్టపడతాం మనం కూడా. నీ కుర్రాళ్ళు ఇద్దరిని త్వరగా డైరెక్టర్లు చేస్తాంటున్నాడు, వాళ్ళని కూడా మళ్ళీ మీరు ముగ్గురు కలిసి చాలా పెద్ద సినిమా తీసి ఆయనకి రుణం తెచ్చుకో. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీం. అందరూ యాక్టర్స్ అనగానే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది, మంచి జీన్స్ ప్యాంట్లు షర్ట్లు కాకుండా అందరూ మామూలు మనుషులాగా వీళ్ళ సినిమా చూడాలరా మనం అనిపించేట్టు ఉన్నారు. అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ మంచి సినిమా తీస్తే అందరూ చూడండి, అశ్రద్ధ చేయొచ్చు, రేపు టీవీలో వస్తుందని అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ మనందరం ఎంటర్టైన్మెంట్ కోసం బతుకుతున్న వాళ్ళం ఇక్కడ, మనం ఏదో లైఫ్లో ఎంటర్టైన్మెంటే కావాలి మనకి. కొత్త సినిమా వచ్చిందంటే సరదాగా క్యూరియాసిటీ ఉంటే అది బాగుంటుంది మనకి, ఆ సినిమా చూద్దాం రా. పెద్ద సినిమా ఎలాగో ఉంటుంది, 3-4 వారాలు ఉంటుంది, అది చిన్న సినిమా లేదు 3 రోజులు కూడా ఉండదు. అందులో దీనికి తొందరపడాలి మనం చిన్న సినిమా చూడాలని.
సో ఈ చిన్న సినిమాని అందరూ బాగుందంటే, మీడియా బాగుందన్న సినిమా చూడండి, మీ డబ్బులకు ఢోకా ఉండదు. మీడియా అంత నిర్దాక్షిణ్యమైన వాళ్ళు, నిఖార్సైన వాళ్ళు ఉండరు. వాళ్ళకి సినిమా నచ్చకపోతే వాళ్ళ కోట్లు ఇచ్చినా సరే 1.5 దాటి వెళ్ళరు చెయ్యి. మనం ఎన్నైనా అడగచ్చు. మేబీ వాళ్ళకి నచ్చని సినిమాలు ఆడచ్చేమో కానీ వాళ్ళకి నచ్చిన సినిమా బాగుండకుండా పోదు. వాళ్ళకి నచ్చిన సినిమా బాగాలేదని ఇప్పటిదాకా చరిత్ర లేదు. అది మీడియా నిఖార్స్తనం. సో ఇది మీడియాకి నచ్చిన సినిమా, అందరూ చూద్దాం. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ బివిఎస్ రవి సార్, చాలా థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. చరణ్ నాని రావాలి ఇక్కడికి, ఎందుకంటే ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళిద్దరు నా పక్కనే ఉన్నారు. ఈరోజు నేను మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ పక్కనే ఉండాలి, ఎందుకంటే నేను ఈరోజు స్పీచ్ ఇవ్వాలి అని చాలా మన సందీప్ బ్రో గట్ట చాలా ప్రిపేర్ చేద్దాం అనుకున్నారు, కానీ నన్ను ఏమో నాకు స్పీచ్ని ప్రిపేర్ అవ్వలేను, జస్ట్ ఎమోషన్ చెప్తా. ఇంతకుముందు ఇదే స్టేజ్ మీద ఒక 2-3 సార్లు థ్యాంక్ యూ మీడియా అని చెప్పా. ఆ థ్యాంక్ యూకి ఈ థ్యాంక్ యూకి చాలా తేడా ఉంది. ఇది హార్ట్ నుంచి వస్తుంది ఇది, ఎందుకంటే మీరు లేకపోతే ఈరోజు ప్రీ వెడ్డింగ్ షో ఇంత రీచ్ అవ్వదు. ఎందుకంటే ఈ సినిమాకి మేము చేసిన ప్రమోషన్ కంటే మీరు చేసిన ప్రమోషనే చాలా ఎక్కువ. దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ రివ్యూ రైటర్స్, థ్యాంక్ యూ క్రిటిక్స్, అందరు కూడా యునానిమస్గా ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఈరోజు లేదు, ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేదు అని అంటే సినిమా బాగుంది ఒప్పుకుంటాం, కానీ ఆ బాగున్న సినిమాని మొయ్యాలి అని అనుకున్న ఆలోచన అనేది చాలా గొప్పది. సో చాలా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ఒకటే అనుకున్నాను, ఈ సినిమా వల్ల నాకు ఇంకో సినిమా వస్తే చాలు అన్న థాట్తోనే మొదలుపెట్టా. బట్ సినిమా ఎండ్ అయ్యే టైంకి ఆ థాట్ లేదు, వేరే థాట్ వచ్చింది. ఈ సినిమా ఇద్దరి కోసం ఆడాలనుకున్నా. ఒకటి తిరువీర్ గారు, 2 సందీప్ గారు. వై తిరువీర్ గారు అని అంటే ఆయనకి ఏం అవసరం అండి నాకు అర్థం కాదు, కానీ అతను సినిమా చేయాల్సిన అవసరం ఆయనకి ఏముంది. మసూద హిట్ అయింది, ఎన్నో కథలు, ఎంతోమంది ప్రొడ్యూసర్స్. ఆయనతో సినిమా చేస్తాను వస్తే ఒకడెవడో వచ్చాడు, ఒక కథ చెప్పాడు, అది నచ్చింది, ఓకే హానెస్ట్గా ఉంది, చేసేద్దాం అన్నాడు. ఆయన ఆలోచించలేదండి. ఫస్ట్ హాఫ్ వినే ఆయన వాష్రూమ్కి వెళ్ళి రిటర్న్ వచ్చి నడుచుకుంటూ వచ్చి మనం ఇది చేసేద్దాం, సరే సెకండ్ హాఫ్ చెప్పండి అని అన్నారు. అంటే అంత కాన్ఫిడెంట్గా ఆయనకు నచ్చింది చేద్దామని ఒక వ్యక్తి నన్ను నమ్మినందుకు ఆయన అన్యాయం అవ్వకూడదు అనుకున్నాను నేను. ఫస్ట్ థింగ్ ఆయన కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి అని అనుకున్నా. లాస్ట్ కొద్ది రోజులుగా ఈ సినిమా హిట్ అవ్వాలి అనేది వాళ్ళిద్దరి కోసమే హిట్ అవ్వాలనుకుంటున్నాను, కానీ నా కోసం అయితే కాదు, ప్రామిస్గా చెప్తున్నా. వాళ్ళిద్దరి కోసమే హిట్ అవ్వాలి అని అనుకున్నా. ఎందుకంటే చెప్తున్నా కదండి, ఎందుకు ఏం అవసరం ఉంది ఆయనకి ఈ సినిమాని ఇంత మొయ్యాల్సిన అవసరం ఏముంది? ఆయన తప్ప అందరూ మిగతా వాళ్ళు, నాతో పాటు ప్రొడ్యూసర్తో పాటు అందరూ కొత్త వాళ్ళే. ఆయన ఒక్కలే ఏదో ఒంటెద్దు బండిలాగా మొత్తం లాగడానికి రెడీ అయిపోయారు. ఆయన అరకు వెళ్ళాం, అరకులో ఆయన నిజంగా చెప్పాలంటే